వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సహస్ర రూమ్లో ఉంటారు. ఇక సహస్ర ఫ్రెండ్ సహస్ర ఎంగేజ్మెంట్లో వేసుకోబోయే డ్రెస్ని గమనిస్తుంది. సహస్ర ఒకసారి రా ఇట్లా చూడు అని చెప్పి చూడగానే ఆ ఎంగేజ్మెంట్లో వేసుకోబోయే డ్రెస్ చిరిగిపోయి ఉంటుందన్నమాట. ఇక అప్పుడు సహస్ర కోపంగా ఆ డ్రెస్ని కిందకి తీసుకొచ్చి ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి నానమ్మ ఇది? అసలు నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న సంతోషం కానీ బావకి దగ్గర అవుతున్నా అన్న ఆనందం కానీ లేకుండా చేస్తున్నారు ఏంటిది అని చెప్పి అనగానే ఏమంటున్నావు అమ్మా అని చెప్పి కాదంబరి అంటుంది. సహస్ర చిరిగిపోయిన ఆ డ్రెస్ని చూపిస్తుంది. అప్పుడు ఆ తర్వాత ఇక సహస్ర అసలు ఈ చీర నా రూమ్లోకి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అని చెప్పి వేరే చీరని చూపించి అడుగుతూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి ఈ చీరని నేనే పెట్టానమ్మా మీ రూమ్లో అని చెప్పి అంటుంది. సహస్ర కనక మహాలక్ష్మిని లాక్కొచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఈ చీర పెట్టాలన్న వంకతోని నా రూమ్లోకి వచ్చి నా డ్రెస్ని చించేసి వెళ్ళావన్నమాట అంతేగా అని చెప్పి అనగానే అయ్యో లేదమ్మా నేను జస్ట్ చీరనే పెట్టేసి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది కనక. అప్పుడు పద్మాక్షికి కోపం వచ్చి వెంటనే ఇక కనక మహాలక్ష్మి చంప పగలగొట్టి పోవే ఇంట్లో నుంచి బయటికి, నా కూతురు డ్రెస్ని చింపుతావా అని చెప్పి పోవే బయటికి అని చెప్పి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. ఇక అలాగా కనక మహాలక్ష్మి కింద పడుతుంది. తన మెడలో ఉన్న తాళి కూడా బయటకు వస్తుందన్నమాట. ఇక అదే టైంకి కారులో నుంచి దిగుతారనమాట. అంటే బయటకు వెళ్తారు కదా ఇటు యమున, విహారి, అలాగే విహారి వాళ్ళ తాతయ్య. కనక మహాలక్ష్మి కింద పడ్డం చూస్తుందన్నమాట యమున. అయ్యో లక్ష్మి అని చెప్పి కారులో నుంచి యమున దిగుతూ ఉంటే ఇక వెంటనే ఇటు కనక మహాలక్ష్మి అయ్యయ్యో విహారీ బాబు కూడా వస్తున్నట్టున్నారు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి విహారీ ఇప్పుడైనా కనక మహాలక్ష్మిని చూస్తాడా, ఎదురు పడతారా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.